అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఈ మధ్య తెలుగులో రిలీజ్ సినిమాల హవా రెట్టింపైంది. పాత క్లాసిక్ హిట్లను 4K టెక్నాలజీతో కొత్తగా ముస్తాబ్ చేసి తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి ఆయా చిత్ర బృందాలు. ఇప్పుడు ఈ కోవలోనే కొత్తగా జగదేక వీరుడు అతిలోక సుందరి 3D సొబకులు అద్దుకొని సినీ ప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతుంది. మరోసారి చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలయికలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ క్లాసిక్ చిత్రంలో అతిలోక సుందరిగా దివంగత నటి శ్రీదేవి నటించారు. మే 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి అదే తేదీకి చిత్రాన్ని 2Dతో పాటు 3D వర్షన్లో విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని వైజయంతి సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఓ చక్కటి సోషల్ ఫ్యాంటసీ కథతో భారీ విజువల్ వండర్లా ముస్తాబైన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయం వెనుకున్న దిగ్గజాల గురించి చెబుతూ వైజయంతి మూవీస్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో ఫిలిం జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ సారథ్యంలో స్వాతిముత్యం సినీ సాంస్కృతిక సాహిత్య సామాజిక సేవా సంస్థ సారథ్యంలో సీనియర్ ఫిలిం జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పిఆర్ఓల సత్కార కార్యక్రమం సందడిగా జరిగింది. హైదరాబాద్లోని తెలుగు నిర్మాతల మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా మురళీమోహన్, శ్రీమతి సురభివాణిదేవి, ఎమ్మెల్సీ, ప్రముఖ నిర్మాత, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు KS రామారావు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్, రైటర్ అండ్ డైరెక్టర్ ప్రభు సభాధ్యక్షత వహించిన ఈ వేడుకలో సీనియర్ జర్నలిస్టులు శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, శ్రీమతి కోగంటి జమునారాణి, సర్వశ్రీ సామల జగన్మోహన్ రావు, యు వినాయకరావు, ప్రభు, LV గంగాధర శాస్త్రి, భాస్కర్ భట్ల, మోహన్ గోటేటి, పసుమర్తి నాగేంద్ర కుమార్, రామనారాయణ రాజు K, ఈతరం సూర్యప్రకాష్ రెడ్డి, VS కేశవరావు, వల్లూరు రాఘవరావు, మామిడిపల్లి గిరిధర్, రెంటాల జయదేవ, బత్తుల ప్రసాద్, నాగభైరు సుబ్బారావు, వడ్డీ ఓంప్రకాష్ నారాయణ, ప్రసన్న ప్రదీప్, రమణ JVP, లంక రాంబాబు వర్మ, ఫోటో జర్నలిస్టులు రామసాయి రమేష్, ఇటకాల జనార్దన్ రెడ్డి, గోపిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శి MN భూషణ్, వాసు సజ్జా, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండెటి, ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి YJ రాంబాబు చిరు సత్కారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు KS రామారావు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. కొంచెం సందేహించా, ఎందుకంటే పాత్రికేయుల మధ్యలో నేను మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు దాన్ని ఏదో ఒక రకంగా పేపర్లో వచ్చేటప్పుడు, మీడియాలో వచ్చేటప్పుడు ఇంకొక కలర్ వచ్చే విధంగా కూడా అప్పుడప్పుడు నేను అబ్జర్వ్ చేశా. ఆ భయం చేత వద్దా మానేద్దామా అనుకుంటూనే ఆయన మీద ఉండే గౌరవంతో, పాత్రికేయుల మీద ఉండే గౌరవంతో, మీడియా మీద ఉండే గౌరవంతో రావటం జరిగింది. యాక్చువల్గా నాకు విలేకరులతో, ఈ పాత్రికేయులతో, మీడియాతో ఇప్పటి సంబంధం కాదు. చిత్రాలయ అనే మ్యాగజైన్ మీలో కొంతమంది తెలిసి ఉండదు. శ్రీధర్ అనే ప్రముఖ డైరెక్టర్ గారు ఆయన ఓన్ పేపర్ అది. సినిమాల గురించే ఆయన డైరెక్టర్గా డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఆయన రన్ చేసిన సినిమా పేపర్. అప్పటి నుంచి నాకు పాత్రికేయులతో బాగా పరిచయం, దగ్గర సాన్నిహిత్యం ఉంది. మోహన్ కుమార్, అర్జున్ రాజు, జగదీష్ బాబు, ఈ మోహన్ గారు, అప్పుడు మోహన్ గోటేటి, ఈశ్వర్ గారు, ఇలా చాలామందితో చాలా దగ్గర సంబంధం ఉండేది. ఆ పరిచయాలతోనే చాలా రకరకాలుగా వాళ్ళతో జర్నీ చేశాను, అనేక సమావేశాల్లో పాల్గొన్నాను, అనేక రకాల వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాడిని. మీరు ఇట్లా ఎందుకు చెప్పట్లేదు, మీరు ఇదెందుకు ముందుకు తీసుకెళ్ళలేదని గొడవ చేసేవాడిని. వాళ్ళతో అంత దగ్గర సాన్నిధ్యం ఉండేది. వాళ్ళు కూడా నన్ను కాసేపు దబాయించేవాళ్ళు, కొంతసేపు నిజమే మీరు చెప్పింది చేద్దామనేవాళ్ళు. అట్లా ఉండేది. అర్జున్ రాజు కానీ, మోహన్ కుమార్ కానీ, మోహన్ కుమార్ నాకన్నా బాగా సీనియర్, నా తమ్ముళ్ళలాగా చూసేవాడు. ఆయన, నేను మద్రాసు వచ్చిన కొత్తలో నాకు అకామిడేషన్ కావాల్సి వస్తే ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నాకు ఆయన పేరుతో తీసుకుని నాకు ఇప్పించాడు మోహన్ కుమార్ గారు. అంతటి అనుబంధం ఉండేది. అట్లాగే జగదీష్
అర్జున్ రాజు. అక్కడి నుంచి ఆ జర్నీలో ఇప్పుడు చాలామంది నాగేంద్ర గారు, చాలామంది ప్రభు కానీ అందరూ మద్రాసు నుంచి మాతో పాటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన క్రమంలో నేను గృహప్రవేశం చేయడానికి నేను మా బంధువులు, లేడీస్, వైఫ్ అందరూ ఏ విధంగా ఎక్కడుండి హోటల్లో ఉండి వెళ్ళాలా, ఎక్కడుండి వెళ్ళాలి అంటే పివి నరసింహరావు గారి ఇల్లు ఉండేది జూబ్లీ హిల్స్లో. అప్పటి పోలీస్ స్టేషన్ పక్కన ఇప్పటి క్లబ్కి వెనక వైపుగా ఇల్లుండేది. ప్రభాకర్ గారు నాకు మిత్రులు. ప్రభాకర్ గారిని అడిగి, ఏమంటే మీ ఇల్లు ఖాళీగా ఉంది, అది గెస్ట్ హౌస్గా ఉండేదేమో నాకు తెలియదు. పివి నరసింహరావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవారు. అని అడిగితే ఆయన వెంటనే పర్వాలేదండి, మీరు ఇక్కడి నుంచి గృహప్రవేశం చేయొచ్చు అంటే, అప్పుడు నేను ఆ ఇంట్లో ఉండి 2-3 రోజులు అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత మా ఇంటికి నేను గృహప్రవేశం చేయడం జరిగింది చెక్ పోస్ట్లో. అది కూడా ప్రభాకర్ గారి ఇంటి అనుకోవైతే. సో ఆ విధంగా పివి నరసింహరావు గారి వారి తాలూకు ఇది ఈరోజు అటువంటి ప్రజ్ఞావంతులు, అటువంటి ప్రధానమంత్రి కుటుంబంతో ఈరోజు ఇక్కడ కూర్చోవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది. దానికి కారకులు మీరందరే, దానికి కారకులు విలేకరులు, అప్పాజీ గారు. అయితే ఆ తర్వాత విచిత్రమైన మలుపు జరిగింది కూడా. ఒక పాత్రికేయ మిత్రుడు, అతను బాలరెడ్డి. ఇప్పుడు ఆ బాలరెడ్డి గారు మరి ఎక్కడున్నారో తెలియదు, కానీ నా ప్రయాణంలో ఒక పెద్ద కుదుపు ఆయన ద్వారా, ఆయన రాసిన ఆర్టికల్ ద్వారా నాకు నా ఫిలిం కెరీర్లో చాలా పెద్ద కుదుపు ఏర్పడింది. దానికి ఆయనే కారకుడు అనటానికి కూడా లేదు. మనం అర్థం చేసుకోవటం బట్టి నేను చెప్పింది ఏంటి, ఆయన అర్థం చేసుకున్నది ఏంటి, చదివిన వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే దానివల్ల నా మీద చాలా ప్రభావం చూపింది నా జర్నీలో. కొంచెం నేను వెనక ముందు చూసుకోకుండా ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళే, కొంచెం స్పీడ్గా వెళ్ళే తత్వం ఉన్నది. దానివల్ల అనేక ఎదురు దెబ్బలు తగిలి, మోకాళ్ళు చెప్పులు పగిలి, కింద పడ్డాను, మీద పడ్డాను. అయినా కొంతవరకు కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్ అని కూడా అంటారేమో నాకు తెలియదు, అది మీకు తెలియాలి. సో అలా ఆ జర్నీలో బాపినేని గారు జర్నలిస్ట్గా నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. గుడిపూడి శ్రీహరి గారు సాన్నిహిత్యం ఉంది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యారు బాలకృష్ణ. ఢిల్లీలోని మాన్సింగ్ రోడ్ నుంచి రాష్ట్రపతి భవన్కు కుటుంబంతో కలిసి ఆయన బయలుదేరిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రి అడుగుజాడల్లో ప్రయాణించి నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నారు బాలకృష్ణ. గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్స్ను టచ్ చేసిన ఏకైక అగ్రనటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మధ్య దోచుకున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. శ్రీ విష్ణు హీరోగా కార్తిక్ రాజు తెరకెక్కించిన సినిమా సింగిల్. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను సోమవారం విడుదల చేసింది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని ప్రతి సన్నివేశం నవ్వులు పంచేలా ఉంది. యువతి లక్ష్యంగా తెరకెక్కించిన సినిమా అని అర్థమవుతుంది. కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మెటా ఫిల్మ్ ఫెస్ట్ తదితర వేడుకలపై ప్రదర్శితమై అవార్డులు సొంతం చేసుకున్న సినిమా ముత్తయ్య. ఈ మూవీ నేరుగా ఓటీటీ ఈటీవీ విన్లో మే 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ సోమవారం విడుదలైంది. సినిమాల్లో నటించాలనే తన కలను ఓ వృద్ధుడు ఎలా నెరవేర్చుకున్నాడనేది ఈ మూవీ కథాంశం. బలగం ఫేమ్ కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో భాస్కర్ మౌర్య తెరకెక్కించారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ప్రత్యేక స్థానం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందని, ప్రజాసేవలో, కళాసేవలో బాలకృష్ణ మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. నిలవే అనే మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కొత్త నటీనటులతో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. థియేటర్లలో ఈ సంథింగ్ స్పెషల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. హృదయాలను దోచుకునే ప్రేమ కథ ఇది అని అంటున్నారు. మంచు విష్ణు, మోహన్ బాబుల డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర బృందం ప్రస్తుతం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మే 8వ తేదీ నుంచి అమెరికాలో ప్రమోషన్స్ కు సిద్ధమవుతుంది. న్యూజెర్సీలో రోడ్ షోతో పాటు డల్లాస్, లాస్ ఏంజల్స్ లో ఈవెంట్స్ ఉంటాయని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్పలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. మంచు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు విశ్వక్ సేన్. హిట్ ఫ్రాంచైజీ ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ నటించిన నేపథ్యంలో హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించారు. ఆయన్ను సుమ సరదాగా ఇంటరాగేషన్ చేశారు. ఆఫీసర్నే ఇంటరాగేషన్ చేస్తారా అంటూ సుమను ప్రశ్నించాడు విశ్వక్. ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా అని సుమ అనడంతో దీనికి మా తెలంగాణ బ్రాంచ్ లో నేనే కదా ఆఫీసర్ను అని విశ్వక్ సరదాగా కామెంట్ చేశారు. అర్జున్ సర్కార్, విక్రమ్ లో లేని క్వాలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు విశ్వక్ ఫిట్టింగ్, ఇది ఇద్దరిలో ఉండే ప్రశాంతత, కామ్నెస్ అంటూ సమాధానమిచ్చారు. ఈ మధ్య నా వయసు 30కి చేరుకుందని, ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించి కూల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఊరికే అటు ఇటు పరిగెడుతూ ఉన్నా ఇప్పటి నుంచి అది తగ్గిపోతుంది అని చెప్పారు. ఇక మీరు పెళ్ళెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు అని సుమ అడగ్గా, మా అమ్మకు సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను, సో ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకుంటాను అని విశ్వక్ చెప్పడంతో త్వరలో మనోడు కూడా పప్పన్నం పెట్టించబోతున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మహాభారతం గురించి కీలక ప్రకటన చేశారు. ఈ భారీ చిత్రంలో నేచురల్ స్టార్ నాని భాగం కానున్నారని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. మహాభారత ఇతిహాసాన్ని 10 భాగాలుగా తెరకెక్కించాలి అనేది తన కల అని రాజమౌళి గతంలో పలు సందర్భాల్లో తెలిపారు. హిట్ 3 వేడుకల్లో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ, మహాభారతంలో నానికి పాత్ర ఇంకా ఖరారు కాలేదు, కానీ అతను ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ లో ఉంటాడు అని తెలిపారు. దీంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ లో నాని ఉండటం ఖాయమని తేలిపోయింది. తన తదుపరి చిత్రం రెట్రోలో కొన్ని సన్నివేశాల్లో ధూమపానం చేసినప్పటికీ నిజ జీవితంలో ఆ అలవాటుకు దూరంగా ఉండాలని నటుడు సూర్య తన అభిమానులకు గట్టిగా సూచించారు. తిరువనంతపురంలోని లిలు మాల్లో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్న హెచ్చరిక, నేను కేవలం సినిమా అవసరం కోసమే సిగరెట్లు కాల్చాను, దయచేసి మీ నిజ జీవితంలో ఎవరూ పొగ తాగకండి అని సూర్య స్పష్టం చేశారు. పొగ తాగడం ఒకసారి మొదలు పెడితే సులభంగా వదిలించుకోలేని వ్యసనంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఒక పఫ్ లేదా ఒక సిగరెట్తో మొదలు పెడతారు, కానీ ప్రారంభించాక దాన్ని ఆపడం చాలా కష్టం. నేను దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించను, మీరు కూడా చేయకండి అని ఆయన హితవు పలికారు. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తాజాగా ఆసక్తికరమైన, అదే సమయంలో ఆశ్చర్యపరిచే విషయాన్ని వెల్లడించారు. తాను గతంలో గాయపడినప్పుడు త్వరగా కోలుకోవడం కోసం ఏకంగా 15 రోజుల పాటు తన మూత్రాన్ని తానే సేవించినట్లు తెలిపారు. గతంలో తాను గాయపడి ముంబైలోని నానావతి మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరినట్లు పరేష్ రావల్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ అజయ్ దేవగన్ తండ్రి అయిన వీరు దేవగన్ తనను పరామర్శించడానికి వచ్చారని చెప్పారు. త్వరగా కోలుకోవాలంటే ప్రతిరోజు ఉదయం వచ్చే మొదటి మూత్రాన్ని సేవించాలని వీరు దేవగన్ తనకు సలహా ఇచ్చారని పరేష్ రావల్ వివరించారు. అంతేకాకుండా చికిత్స సమయంలో మద్యం, రెడ్ మీట్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని కూడా సూచించినట్లు తెలిపారు. వీరు దేవగన్ ఇచ్చిన సలహాను పాటించాలని నిర్ణయించుకున్నానని పరేష్ రావల్ తెలిపారు. ఒకేసారి గటగటా తాగేయకుండా బీరు తాగినట్లు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలని అనుకున్నాను, ఎందుకంటే ఆ పనిని సరిగ్గా చేయాలి అనుకున్నాను అని ఆయన ఆనాటి
ఆనాటి తన ఆలోచనను పంచుకున్నారు. ఈ విధంగా ఏకధాటిగా 15 రోజుల పాటు తాను మూత్రాన్ని సేవించినట్లు వెల్లడించారు. 15 రోజుల తర్వాత వైద్యులు తన ఎక్స్రే చూసి దిగ్భ్రాంతికి గురయ్యారని పరేష్ రావల్ చెప్పారు. ఈ సిమెంటింగ్ ఎముక అతుక్కోవడం ఇంత వేగంగా ఎలా జరిగింది అని డాక్టర్ ఆశ్చర్యపోయారని తెలిపారు. ఎక్స్రేలో తెల్లటి గీత ఏర్పడడం స్పష్టంగా కనిపించిందని డాక్టర్ చెప్పినట్లు రావల్ వివరించారు. వాస్తవానికి తాను 2-2.5 నెలల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉండగా కేవలం నెలన్నరలోనే ఇంటికి పంపించారని, ఇదంతా ఒక అద్భుతంలా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించి నటి ఆశ్రిత వేమకంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమా నిర్మాణ సమయంలో తన వయస్సు కేవలం 27 సంవత్సరాలేనని, కానీ అందులో తనను దర్శకుడు రాజమౌళి చాలా పెద్దదానిలా చూపించారని అన్నారు. తాను ప్లస్ సైజులో ఉండటంతో అలా సులువుగా కనిపించేశారని చెప్పుకొచ్చారు. రాజమౌళి విజన్ చాలా బాగుంటుందని అన్నారు. ఆయన వల్లనే తనకు చాలా మంచి పేరు వచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయన్నారు. తాను ప్లస్ సైజులో ఉండటమే ఇందుకు కారణమైందని అన్నారు. ఎక్కువగా అలాంటి పాత్రలు రావడంతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. తన వయస్సు తక్కువ అయినప్పటికీ పెద్ద వయసు పాత్రలో నటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తనకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అదే చిత్రంలో చిన్న వయసు పాత్రలో నటిస్తున్నారన్నారు. సినిమా అన్న తర్వాత అన్ని పాత్రల్లో నటించాలని అందరూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఇష్టం లేకపోయినా ఇలాంటి పాత్రల్లో నటించేందుకు ఒప్పుకుంటున్నారని తెలిపారు. తనకు బాహుబలి తర్వాత ఎంసీఏ క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చిందని ఆశ్రిత తెలిపారు. రష్మి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకుని ఇప్పుడు వెకేషన్కి వెళ్ళింది. మండుటెండల్లో సేద తీరేందుకు ఇండోనేషియాలోని బాలికి స్నేహితులతో కలిసి వెళ్లారు. పలు ప్రాంతాలలో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే వెకేషన్లో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్స్ ఇచ్చిన మందులని వేసుకుంటున్నట్టు పేర్కొంది. అయితే రష్మి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉండగా వాటిపై ఒక్కొక్కరు ఒక్కో మాదిరిగా కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే రష్మిపై ఫుల్ సీరియస్ అయ్యారు. పహల్గామ్ దాడి ఘటనతో దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్కు వెళ్తామా అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. దానికి రష్మి గౌతమ్ అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం నేను బాలీలో ఉన్నా, నా సంస్కృతి సంప్రదాయాలకు ఈ దేశం ఎంతో దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 2 నెలల క్రితమే ప్లాన్ చేసిన వెకేషన్. పుట్టినరోజుకు ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతానికి టూర్కి వెళ్ళడం నాకు ఇష్టం. అందుకే ఇక్కడికి వచ్చాను. శస్త్రచికిత్స నుంచి నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అంటూ రష్మి తనదైన శైలిలో బదులిచ్చింది. సల్మాన్ ఖాన్ కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాలలో బజరంగి భాయిజాన్ ఒకటి. ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్ల క్రితం విడుదలై ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించగా, హరిషాలి మల్హోత్రా మున్ని పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురావడానికి ఇప్పుడు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ బజరంగి భాయిజాన్ సీక్వెల్ గురించి స్పందించారు. అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్టు గురించి కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ను కలిశానని, బజరంగి భాయిజాన్ కొనసాగింపునకు సంబంధించి ఒక ఆలోచన చెప్పానన్నారు. ఆ ఆలోచన ఆయనకు నచ్చిందని, ఏం జరుగుతుందో చూద్దామని అన్నారని తెలిపారు. ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 37వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన భార్య సుచిత్రపై ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఒక అందమైన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోలో మోహన్ లాల్ తన భార్య సుచిత్ర చెంపపై ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించారు. సుచిత్ర ముఖంలో చిరునవ్వు వెల్లివిరిసింది. చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మోహన్ లాల్, ప్రియమైన సుచికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, నీకు ఎప్పటికీ కృతజ్ఞుడను, ఎప్పటికీ నీవాడిని అని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళ దర్శకుడు అభిషన్ జీవంత్ వేదికపైనే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తాను డైరెక్ట్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ అభిషన్ భావోద్వేగానికి గురయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటారని, ఇందుకు ఆమె ఒప్పుకోవాలని ఆయన ప్రపోజ్ చేశారు. ఇక అభిషన్ జీవంత్ ప్రపోజ్ చూసి అఖిల కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.